పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? పుష్ప అన్న మూవీ ఎట్లుందనా? మూవీ గురించి చూడలే బ్రో, ఇంకా చూసినాక చెప్తాం. అప్పుడు చూసేది ఏం లేదు బ్రో. చెప్పుకోవాలి బ్రో, చెప్పుకోవాలి అంతే. సినిమా ల్యాగ్ అంటున్నారు. అంతా ఉంటా వేసి చాలా మంది ఉంటారు. బ్లాక్ బస్టర్ అంతే, ఫ్లాప్ ఏం లేదు. కూడా చాలా డల్ గా విలన్ హీరో సేమ్ మస్తు చూపించండి. సుకుమార్, జై సుకుమార్. కిస్సిక్ సాంగ్ ఎలా ఉంది? ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. నెంబర్ 1 ఎవరు అవుతారు? మెల్లగా మద్దెక్కుతుంది కానీ సూపర్ ఉంటుంది. ఎట్లుంది అల్లు అర్జున్ స్టైల్ తగ్గేదే లేకుండా స్టార్టింగ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటది, తర్వాత వేరే లెవెల్ ఉంటది. కిసిక్ సాంగ్ రష్మిక మందాన ఎలా ఉంది? సూపర్ యాక్టింగ్ ఫర్ గెస్ట్. రష్మిక సూపర్ యాక్టింగ్ చేసింది అన్న. పుష్పక్ నేషనల్ అవార్డు వచ్చిందిరా. ఇప్పుడు పుష్పక్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? 2000 అయితే కన్ఫర్మ్. ఎక్కడ వచ్చారన్న మీరు? ఏ రెండు వచ్చారు ఇప్పుడు? మియాపూర్, రామంతపూర్, బోడుపల్, ప్రాపర్ వరంగల్. థ్యాంక్స్ అన్న. 2000 కోట్లు పక్క. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. పగిలిపోయింది అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సూపర్ ఉన్నాయి. అన్న మెంటల్ లేచిపోయింది ఫైట్స్. మైండ్ బ్లాక్. ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ ఇక మొత్తం. సూపర్ హిట్. ఈ బండి స్లోగానా సూపర్ ఉంది సినిమా. సినిమా అలాంటి ఖాళీ మినిమం నాలెడ్జ్ ఉండాలి సినిమా. సో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? అల్టిమేట్ ఉన్నాయి. అంటే ఒక రంగస్థలం తర్వాత మంచిగా అంటే తెలుస్తుంది నాకు అంతే రావట్లేదు. పుష్పని మించుందా? యా ఆబ్వియస్లీ అంటే బాగుంది.
మోర్ దెన్ అంటే వీ కెన్ మ్యాచ్ దట్ పుష్ప మెయిన్ హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే ఆ ఫైట్స్ సీక్వెన్సెస్ చాలా ఎలివేషన్ చాలా బాగా ఇచ్చాడు. రేటింగ్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ 10 8.59. రేట్స్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. డబ్బల్ సూపర్ అర్జున్ పిచ్చెక్కిచ్చిండు మూవీ మొత్తం. అమేజింగ్ ఉంది మూవీ మొత్తం. మాస్ 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 నేషనల్ జై బన్నే కేసీపీడి బొమ్మ. సూపర్ సూపర్ ఉంది, సూపర్ ఉంది అక్క, సూపర్. క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ, క్లైమాక్స్ లో ఏడిపించేశాడు భయ. అంత ఏం లేదు చెప్పండి. బాగుంది బ్రో, బాగుంది. కంప్లీట్ లాక్, కంప్లీట్ లాక్. మీరు బయట ఇస్తారని బాగా జాతర ఫైట్ వచ్చేసి 60 crores పెట్టామంటున్నారు. అంత వర్త్ కాదు అది. ఓకే, యాక్టింగ్ బాగుంది. ఫైనల్గా ఏంటంటే అల్లు అర్జున్ హార్డ్ వర్క్ బాగా చేశాడు, దానికి అవుట్పుట్ ఇచ్చాడు. కానీ మూవీ అంతా లేదు. ఎస్టిమేషన్ 400 crores ఎంత అయ్యి ఉంటుంది నాకు తెలిసి, 400-500 అయ్యి ఉంటుంది. దాంట్లో జాతర ఫైట్ సంథింగ్ 60 crores అని చెప్పి ప్రొడ్యూసర్స్ ఎంతో చెప్పారు. కానీ 60 crores వర్త్ కాదు దానికి. లేదు బ్రో, ఇంపాసిబుల్ బ్రో. బాహుబలి 100 rupees టికెట్కి 1800 crores కొట్టింది. ఓకేగా, 100 rupeesకి. నేను టికెట్ తీసుకుంది 1500. అంటే 100 rupeesకి 30 times 1500 తీసుకున్నా నేను. 1500కి వర్తే కాదు అసలు. ఓవరాల్గా 8 or 7 to 8 తీసుకోవచ్చు అంతే 10కి. చాలా ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ ఇచ్చి పడేసాను. మొత్తం యాక్టింగ్ అయితే ఇంత డిఫరెంట్ యాక్టింగ్ అల్లు అర్జున్ ఎప్పుడు చూడలేదు. మాస్ క్లాస్ లాస్ట్కి ఏడిపించిండు అల్లు అర్జున్. ఆ యాక్టింగే వేరు, మాస్ యాక్టింగ్. దాంతోపాటు అంత మాస్ క్రౌడ్లో అందరు దాన్ని చప్పట్లు కొట్టించిండు. ఒర్రుడు కాదు, చప్పట్లు కొట్టించిండు రాతని. లాగ్ లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి స్లోగా స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ తీసుకెళ్ళిండు. కూర్చోడానికి కూడా లేదన్న, అసలు లేచి నిల్చుంటే సీట్లకి వెళ్ళి మాస్ ర్యాంపేజ్. అది వేరే లెవెల్ వైల్డ్ ఫైర్. అది తగ్గేదే, అస్సలు తగ్గేదే. మెయిన్ హైలైట్స్ ఏంటి? ఫాద్ ఫాసల్ యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్, దానికి తోడు శ్రీవల్లి సపోర్టింగ్, పుష్పకి సపోర్టింగ్గా మాట్లాడుతుంది. ఆ డైలాగ్స్ ఎట్లా రాసిందో లేదన్న, నీకు క్లియర్స్ ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించచ్చేమో కానీ సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ ర్యాంపేజ్. అది ప్యూర్ వైల్డ్ ఫైర్. అది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా తీసుకెళ్ళిండు. సెకండ్ హాఫ్ అసలు ఆగనే లేదు, అస్సలు ఆగలేదు. కూర్చునే ఛాన్స్ కూడా లేదు. జై బండి అన్న. ఇక్కడ అంత అన్ని మాటలు అన్న. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు ఒక్కటే, అందరు కలిసి చూస్తున్నారు. మా ఫ్రెండ్ పొద్దున 5:30కి 600 పెట్టి నేను ఫస్ట్ టైం పోతున్నారు ఒక హీరో సినిమా. బట్ పవన్ కళ్యాణ్ ప్యూర్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యుండి కూడా చూసిండు. పొద్దున చూసి అవసరం లేదు వాళ్ళకి. అది ట్రోల్ చేసుకుంటారు కానీ అందరు ఒకటే అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు కలిసే చూస్తున్నారు సినిమాలు. వేరే లెవెల్ అసలు. ఓవరాల్గా పుష్ప యాక్టింగ్ అన్న, పుష్ప యాక్టింగ్, సుకుమామ డైరెక్షన్, ఫాద్ ఫాసిల్ కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. కామెడీ కూడా ఉంది సినిమాలో. మాసే కాదు, కామెడీ కూడా పండించిండ్రు. అంటే సినిమా పెద్దది కదా, ఆల్మోస్ట్ 3.5 hours. అట్లయితే యానిమల్ కూడా తీసిండు కదా అన్న. ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ కొంచెం యావరేజ్ వెళ్ళింది, అది చెప్పుకోవాలి. నేను 9 ఇస్తాను, పక్కా 9 ఇస్తాను. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ వెళ్ళింది కానీ చూడొచ్చు అన్న. ఇంటర్వెల్ సీన్ బ్యాంగర్. ఇంటర్వెల్ సీన్ అయితే వేరే లెవెల్ ఇచ్చిండు. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేసిందంటే లాస్ట్ వారికి ఎక్కడ ఆపలేదన్న. ప్రతిసారి మొత్తం ఫస్ట్ హాఫ్లో నేను ఎక్కువే మొర్రలేదు. సెకండ్ హాఫ్కే మొత్తం వాయిస్ పోయింది, అంత ఇచ్చిండు. సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ పోయిందంట, నేనేమంటలే. ఫస్ట్ ఫీలింగ్స్ సాంగ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అసలు అల్లు అర్జున్ డ్యాన్స్ ఏంటంటే శ్రీవల్లి అంత కాంపిటీషన్ ఇచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కానీ మస్తు వేరే లెవెల్ ఉంది. సాంగ్ కూడా ఎంజాయ్ చేసేది మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచి. పాటలు కూడా ఎంత దుంకుతారు అంటే వేరే లెవెల్ దుంకొచ్చు, మస్తు అనిపించింది సార్. అవునవునవును, వాళ్ళు కామెడీ పండించిండ్రు. తన కామెడీ కూడా ఉంది. ఆ డైలాగ్స్ అసలు వేరే లెవెల్ వాళ్ళు రాసిండు. అనసూయ మాట్లాడు, సునీల్ అంత ఎక్కువ ఏం లేదు సునీల్ గారిది, కానీ అనసూయది ఉంది సునీల్ గారి కన్నా. సో టికెట్
ప్రైజెస్ పెంచారు కదా, అది వర్త్ ఇట్? టికెట్ ప్రైజెస్ పెంచారు కదా, అది వర్త్ ఇటేనా మీకు? ఇప్పుడు పెట్టమన్నా మళ్ళీ ఇంకో 1500 2000 పెట్టన్నా నేను చూస్తాను, మళ్ళీ చూస్తాను నేను. నాకు రేపు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, నిన్న అయిపోయింది, మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ కూడా వస్తాను కావాలంటే. నెంబర్ 3 ఉంటుంది ఉంటుంది అనుకుంటున్నావా? ఎలా స్టోరీ దీంతో ఎండ్ అవ్వలేదు? కాదు, పుష్ప 3 ఉంటుందా? పుష్ప 3 ఉంటుందనే కోరుకోవాలా, ఎందుకంటే అక్కడ ఫైనల్ టచ్ ఇచ్చిండు. ఒక్క నిమిషం బ్రో, ఫైనల్ టచ్ ఇచ్చిండు. సినిమా ఎంట్రింగ్స్ అనే మనకి గూస్ బంప్స్ రావాలా, ఇట్లా వచ్చేసింది అక్కడ, ఎందుకంటే అట్లా ఇచ్చిండు ఎంట్రీ. పార్ట్ 3 అదే చెప్తున్నా, సినిమా ఎంట్రీలో చూస్తే కనిపిస్తుంది మీకు పార్ట్ 3. అల్లు అర్జున్ ఓవరాల్ అయితే యాక్టింగ్ అయితే చినిగిపోతుంది, మీకు ఎట్లయినా తెలుసు. రష్మిక మంచిగానే యాక్టింగ్ చేసింది. ఇంకా 2000 ఏందన్నా, 3000 కొడుతుంది. మూవీలో హైలైట్ ఏంటి? ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ కూడా ఏంటి హైలైట్ దీంట్లో అల్లు అర్జున్? అన్న హైలైట్ అంటే జాతర ఫైట్ అన్న, చాలా బాగుంది అదైతే నాకైతే. ఓవరాల్ డ్యాన్స్ అయితే సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ యాక్టింగ్ చింపేసిండు, వేరే లెవెల్ యాక్టింగ్. మళ్ళీ వచ్చినా తప్పలేదు అసలు. పుష్ప 1 పుష్ప 2 కంపారిజన్ లేదు. ఏం యాక్టింగ్ చేసిండు అల్లు అర్జున్, టాలీవుడ్ లో రూల్ క్రియేట్ చేసి. సెకండ్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ మొత్తం నిజంగా రూల్. పుష్పగాడి రూల్ అంటే పుష్పగాడి రూలే అది. అసలు సెకండ్ హాఫ్ ఆ జాతర సీన్ నుంచి ఆ యాక్టింగ్, ఆ డాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అస్సలు మ్యాచింగ్ చేస్తారు. 2000 కోట్లు కొడుతుండు. 2000 కోట్లు కొట్టినాక ప్రభాస్ అన్న 3000 కొట్టాలా, మళ్ళీ అన్న 4000 కొట్టాలా, అందరు కొడుతూనే ఉండాలా, మనం పోతూనే ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్.